హాయ్ నండి సతీష్. ఈ ప్రోమోకి సంబంధించి హైలైట్స్ అన్ని వీడియోలో చెప్పబోతున్నా కదా. దీనికంటే ముందు ఒక వీడియో పబ్లిష్ చేసా చూడండి. ఈ గొడవలకి అంతటికీ నేపథ్యం ఏంటి, అసలు ఏం జరుగుతుందో హౌస్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 24 hours మొత్తం నేను లైవ్ చూసి కవర్ చేసి మీకైతే వీడియోస్ ప్రజెంట్ చేస్తా. అప్డేట్స్ అన్నీ అందులో ఉంటాయి. సో అయితే రోజుకు ఒక 4 వీడియోలు అప్లోడ్ అయితే ఉంటాయి. అన్నీ చూడండి, చూస్తే ఫాలో అయితే మీకు వాట్ నెక్స్ట్ అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ప్రోమో ప్రకారం ముందు మాట్లాడుకుందాం. చాలా ఫైర్ అయితే వస్తుంది. ఇంకా 2 days కూడా కాలేదు అంటే నిజంగా అక్కడ ఆకలి గురించి, ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. నిజంగా కంటెస్టెంట్స్లో ఆకలి, టైటిల్ గెలవాలి, హౌస్లో నిలవాలి అనే ఆకలి అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కంటెంట్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనకు ప్రోమో ప్రకారం చూసుకుంటే, మా ఆకలి నీకు ఎట్లా ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది అని లేక ఈ అమ్మాయి సోనియా ఆకుల అడుగుతూ ఉంది ఎవరిని, బేబక్ అనే వాళ్ళని ఉద్దేశించి. అయితే లైవ్లో కూడా చూసుకుంటే చేస్తామని తీసుకున్నా కానీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు చాలాసేపు నడిచింది. మార్నింగ్ అంతా నేను మార్నింగ్ వీడియోలో చెప్పినట్టుగా ఫుడ్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏముండాలి, ఎగ్ తినాలా, మిల్క్ తినాలా, ఎగ్ మిల్క్ తినేస్తే సరిపోద్దా, చపాతీ అన్నం తినాలా, ఒక చపాతీ తినాలా, రోటీ తినాలి, అన్నం తినాలా, రోటీ ప్లస్ 2 కూరలు తినాలా, పచ్చడి తినాలా, చట్నీ తినాలా, అసలు ఏవి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు ఎక్కడ తినాలి, దీని గురించి చాలాసేపు తలలో వేడెక్కిపోయి జెండు బొమ్మలు రాసుకునే స్థాయి వరకు డిస్కషన్లు జరిగి ఫైనల్గా ఆ కుకింగ్ డిపార్ట్మెంట్కి ప్రస్తుతానికి వాళ్ళేమో బేబెక్క అండ్ శేఖర్ బాస వెళ్ళైతే డిసైడ్ చేసుకున్నారు. సో అప్పుడేమైంది, ఈ బేబక్క వాష్రూమ్కి వెళ్ళి అక్కడ కాస్త ఎక్కువ టైం ఉన్నట్టుంది ఆమె. దానివల్ల ఇక్కడ ఆ పప్పు ఏదో మాడిపోయే పరిస్థితి వచ్చేసింది కదా. మరి 14 మంది ఇక్కడ రెడీగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. సో మరి ఇప్పుడు టాస్క్ సడన్గా ఇస్తే ఎట్లా అని ఈ అమ్మాయి అయితే సోనియా ఆకులు అయితే అడుగుతూ ఉంది. టాస్క్ ఆడితే ఎట్లా, పెడితే ఎట్లా ఆడదాం, ఎలా ఉండాలి, సో మా ఆకలి నీకు అర్థం కావట్లేదు అని లెక్క లైవ్లో చాలాసేపు నడిచింది. ఫైనల్గా బేబక్కే వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు కూడా ఇలాగ ఆవిడ ఫైనల్గా ఏదో పప్పు ఏదో వండింది, ఫినిష్ అయిపోయింది, ఓకే క్లోజ్ అంటే ఓకేనా, అందరూ చక్కగా తిన్నారు, అంత అయిపోయింది. అయితే ప్రతిసారి ఈ ఫుడ్ గురించి వచ్చే రచ్చ ఇది, ప్రతిసారి వచ్చిన ఇష్యూస్ ఉంటాయి కదా. అలాగే ఈ సీజన్ ఫస్ట్ అయితే ఇదే పెద్ద గొడవ ఫుడ్కి సంబంధించి. అయితే ఇది ఫుడ్ వేస్టేజ్ వల్ల రాలా, ఫుడ్ ఇంకొకరికి లేకుండా ఇంకొకరు తీసుకుపోతున్నారు, అందరూ దాచుకుంటున్నారు, మిగతా వాళ్ళకి ఉండట్లేదు, లేకపోతే ఒకరికే ఎక్కువ పెడుతున్నారు, ఒకరికి తక్కువ పెడుతున్నారు, ఇట్లా రాలా. ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ జస్ట్ లేట్ అవ్వడం వల్ల వచ్చిన ఇష్యూ, ఇంకా సెట్ కాలేదు. పైగా ఒక నలుగురు ఫుడ్ డిపార్ట్మెంట్ కోసం నలుగురు కేటాయించుకున్న తర్వాత ఆవిడ ఒక్క వెళ్తే మిగతా వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. సో ఆ ఉద్దేశం మీద ఈవిడ ప్రశ్నిస్తుంది అక్కడ సోనియా ఆకుల. ఆమె వాష్రూమ్కి వెళ్ళారు, తర్వాత మిగతా వాళ్ళని ఎందుకు తీసుకోవట్లే రెస్పాన్సిబిలిటీ లేక ఆవిడ కూడా వచ్చింది. అక్కడ మళ్ళీ ఇష్యూ అవ్వాలి, బైబాక్ కూడా వచ్చి రియాక్ట్ అవుతుందేమో అనుకున్న లైవ్లో వచ్చింది. ఎంతవరకు అయిందని టకటక ఉండేసింది, పెట్టేసింది, క్లియర్ అయిపోయి. అయితే ఇదేమంటే ఒక తర్వాత మళ్ళీ నేనేమనుకుంటానంటే తర్వాత అన్నా సరే బేబక్క అట్లా కాదమ్మా, నేను వాష్రూమ్కి వెళ్ళాను, సో నాకు కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తే, ఆహా అవునాక నేను అలాగనుకోలేదు, పోనీ మిగతా నీతో పాటు ఈ ఫుడ్ కుకింగ్ చేయడం కోసం కేటాయించాం కదా, అలాట్ చేసుకున్న కదా టీమ్స్, వాళ్ళనే రియాక్ట్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. సో వాళ్ళు కూడా తీసుకోలేదు అనే ఉద్దేశంతో నేనంట గట్టిగా అడగాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చిందని మళ్ళీ ఆవిడ ప్రాబ్లం ఏదైనా చెప్తే ఈవిడ కూడా మళ్ళీ సైలెంట్ అయింది, కూల్ అయిద్దాం అనుకుంటాను. మొత్తానికి ఇట్లా జరిగింది ఈ ఫుడ్కి సంబంధించి ఫస్ట్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, ప్రోమో ప్రకారం చూసుకుంటే మనం థర్డ్ చీఫ్ కోసం, చీఫ్ హెడ్ దానికోసం ఇది టాస్క్ అయితే బేబక్క, శేఖర్ భాష, యష్మి గౌడ, నిఖిల్ వాళ్ళకి నిఖిల్ కదా, నబిల్ అఫ్రీది, వాళ్ళకి ఈ చీఫ్ స్థానం భర్తీ చేయాలని వాళ్ళకి ఆశ ఉంది, కోరుకుంది. థర్డ్ చీఫ్గా ఎంపిక అవుతారు కనుక అని చెప్పేసి డ్రీమ్ అని చెప్పి ఫస్ట్ డ్రీమ్స్ వాటి పెట్టినారు కదా, దానికి సపోర్ట్ చేయాలి. ఒక టాస్క్లో ఫస్ట్ నిఖిల్ అండ్ నయనిక అవుతారు, ఆ తర్వాత వాళ్ళ 6గురిలోంచి మార్నింగ్ ప్రోమో చూసాం కదా, దానికి సంబంధించి మిగతా 4గురిలో వీళ్ళకి కూడా ఇవ్వాలి అవకాశం ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఎవరు ఎలిజిబుల్ అవుతారో ఇవి 4గురిలో ఎవరిని సెలెక్ట్ చేయాలని వీళ్ళకి ఇచ్చిన బాధ్యత. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళేమో డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఫస్ట్ ప్రోమో ప్రకారం చూసుకుంటే నబిల్ డ్రీమ్ అయితే పగలగొట్టారు. నయనిక అండ్ మీరు ప్రోమోని గమనిస్తే నయనిక అండ్ నిఖిల్ కలిపి నబిల్ డ్రీమ్ అయితే పగలగొడితే రీజన్ ఏం చెప్తున్నారంటే 2 days నుంచి నేను చూస్తున్నా, నిఖిల్ అంటున్నాడు కదా, కంట్రోలింగ్ కానీ, క్యాపబిలిటీ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ, అంటే నువ్వేం ఇనిషియేట్ తీసుకోవట్లేదు, నువ్వు అసలు పెద్దగా స్పందించట్లేదు లేక ఆయన ఏదో మాట్లాడుతుంటే నబిల్ కూడా గట్టిగా అడుగుతాను, ఏంటి 2 daysకి నువ్వు డిసైడ్ చేసేస్తావా, నీకుందా, నువ్వు ఇనిషియేట్ తీసుకున్నావని. యాక్చువల్గా వీళ్ళిద్దరికి సంబంధించి ఆల్రెడీ కోల్డ్ వార్ స్టార్ట్ అయిపోయిందనే విషయం మార్నింగే మనకు అర్థమైంది, ఎప్పుడు లైవ్ చూసినా ప్రోమోలో చూసినా. ఎట్లా అంటే ఆయన అన్ని ఈ కుకింగ్ డిపార్ట్మెంట్, ఇది క్లీనింగ్ డిపార్ట్మెంట్ చాలాసేపు డిస్కషన్ చేసుకునేటప్పుడే నబిల్ కూడా వచ్చాడు, నా వాయిస్ గట్టిగా ఉంటుంది, నిఖిల్ అన్నాడు నా వాయిస్ గట్టిగా ఉంటుంది, కొద్దిగా గట్టిగా చెబుతా, మీరు ఎవరు ఇగో తీసుకోకండి, పర్సనల్గా ఫీల్ అవ్వకండి లెక్క చెప్పేటప్పుడే ఈ నబిల్ కూడా దానికి కౌంటర్గా అభయ్తో ఒక మాట అన్నాడు,
వాయిస్ గట్టిగా ఉంటుంది, చెప్పాలంటే ఎందుకు చెప్తాం, అవసరమైనప్పుడు చెబుతాం. ఆయన కూడా అన్నాడు, అంటే కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయ్యింది. సో నీకుందా కేపబిలిటీ, నువ్వు కంట్రోల్ చేసేస్తావు, నువ్వు అంతా హౌస్ని మేనేజ్మెంట్ చేసేస్తావా అని లెక్క అన్నాడు. అంటున్నా అప్పుడే నబిల్ ఏమో వెళ్ళి బిగ్ బాస్ కెమెరాతో కూడా చెప్పండి, ఈయన కెప్టెన్ చేసేయండి బిగ్ బాస్ అని కూడా. అంటే వీళ్ళిద్దరు వారు నెక్స్ట్ లెవెల్లో గట్టిగా ఉండబోతుంది, మనం అయితే చూడబోతున్నాం. సో 2 డేస్కి నువ్వు డిసైడ్ చేసేస్తావా, ఇదైతే కరెక్ట్ అనిపించింది నాకు ఈ పాయింట్లో. ఇంకా ఎవరు జడ్జి చేయలేరు, అందాక ఎవరి కేపబిలిటీ ఏంటి అవన్నీ కూడా ముందు అయితే తెలియబోతున్నాయి. సో ఇట్లా అనిపించింది. అలాగే అయితే నేను ఇక్కడ ఇంకోటి ఏమంటానంటే, ఇక్కడ నబిల్ కానీ ఎవరైనా కానీ ఓకే, నిఖిల్కి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు అనిపించింది ఈ నబిల్ ఇనిషియేటివ్ తీసుకోవట్లే, రెస్పాన్సిబిలిటీగా లేడు, ఆయన స్పేస్లో ఆయన ఉంటున్నాడు, దూరంగా ఉంటున్నాడు, ఇంటికి ముట్టినట్టు ఉంటున్నాడు అని ఆయనకు అనిపించింది. ఆ పాయింట్ అయితే చెప్పాడు. ఓకే, నాకేమనిపించింది అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో 2 వెపన్స్. ఒకటి ఎప్పుడు మెయిన్ వెపన్ ఏంటంటే సింపతి. ఎవరినైనా తొక్కేద్దాం అనుకున్నా, వాంటెడ్ ఏదైనా టార్గెట్ చేసిన ఇట్లాంటివన్నీ చేసినా ఆటోమేటిక్గా ఆడియన్స్లో వచ్చిందంటే వాళ్ళకి వర్కౌట్ అయింది. రెండోది ఏంటంటే, ఇది కూడా స్ట్రాంగ్ వెపనే, నిన్ను నువ్వు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత ఎలిగేషన్ అన్నా చేయని, ఎంత అభండమన్నా వేయని, నువ్వు అస్సలు పని చేయాలన్నా సరే ఎందుకు చేయలేదు అనేది నువ్వు చెప్పుకోగలగాలి, కన్విన్స్ చేయగలగాలి. అట్లీస్ట్ నీ ఆపోనెంట్ కంటెస్టెంట్స్ కన్విన్స్ కాకపోయినా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఆయన అలా అది ప్రాబ్లం వచ్చిందంట, అందువల్ల అంటే, లేకపోతే ఇక్కడ తొందరపడాల్సిందే ఉంది. అందరం ఇన్వాల్వ్ అయ్యి ఏమది కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు, ఎవరో ఒకరు మాట్లాడితే ఈరోజు అదే జరిగింది కూడా యాక్చువల్గా. అందరూ చెప్పేటోళ్ళు తప్ప వినేవాళ్ళు అర్థం చేసి 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే 14 మంది ముగ్గురు చెప్పిన 4-5 డిపార్ట్మెంట్లు షేర్ చేసుకునే దానికోసం గంటల తలలు హీట్ ఎక్కిపోయి ఆయిల్ పెట్టి మసాజులు చేసుకునే స్థాయికి వచ్చేసారు. ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి ఒక కన్క్లూజన్ కోసం వచ్చి సొల్యూషన్ కోసం అని వచ్చి డిస్కషన్ అంతా పెట్టి లాస్ట్కి ఫ్రస్ట్రేషన్తో మిగిలిపోయారు తప్ప సొల్యూషన్ లాస్ట్కి మళ్ళీ ఎంత చేసినా మళ్ళీ గొడవలు పనిచేయలేదు. అది నేనేమంటానంటే డిఫెండ్ చేసుకోవాలి. ఇక్కడ నిబిల్ చేసింది కూడా అదే. ఖచ్చితంగా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మరి నువ్వు చేసావా, నీకున్న కేపబిలిటీ, నాకు లేదన్నా కదా నీకుందా, మంచిగానే స్ట్రాంగ్గానే డిఫెండ్ అయితే చేసుకుంటే ఈ పాయింట్ అయితే నాకు నచ్చింది. తర్వాత ఏంటి, సెకండ్ వన్ బేబక్క డ్రీమ్ అయితే పగలగొట్టారు. నేను ప్రోమోలో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేను చెప్తున్నా. ఇదేంటంటే ఇక్కడ ఏం చెప్తున్నా, మీరు సాఫ్ట్గా ఉన్నారు అని చెప్పడం, బేబక్ వెంటనే ఏమనుంది, సరే మీరు అనుకున్నారు కదా, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి, అట్లాగే వెళ్ళండి అని లెక్క చెబితే, ఇక్కడ సీత ఏమంటుంది, కిరాక్ సీత, చీఫ్గా మీరు చూసుకోలేరా, మీకు కేపబిలిటీ లేదా అన్నట్టుగా అడుగుతుంది. అంటే మీరు ఎందుకు అక్క బేబక్క, మీరు ఎందుకు అగ్రి అయిపోతున్నారు, ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అన్నట్టు అడిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిఫెండ్ చేసుకోవాలి అక్కడ ఆమె. మీరు చీఫ్గా పనికిరారు, మీరు సాఫ్ట్గా ఉన్నారు అన్నప్పుడు నేను ఎందుకు పనికిరాను అంటే, సాఫ్ట్గా ఉండకపోతే రాగానే గయ్యమని గాయ గత్తర లేకపోమంటావా, రచ్చ చేయమంటావా, అరిచి పెడబొబ్బలు పెట్టమంటావా, సమయం సందర్భం వచ్చినప్పుడు చేస్తున్నాడు అప్పుడు డిఫెండ్ చేసుకోవాలి. ఓకే, మీరు అలాగైతే అలాగా, మంచి బాలుడు రాముడు, మంచి బాలుడు, ఇక్కడ వర్కౌట్ కాదు బిగ్ బాస్ హౌస్లో. అందుకే అక్కడ 9కి ఏమంటుంది, ఇందాక ఈయన ఏం చెప్పాడు, నిఖిల్ సాఫ్ట్గా ఉన్నారు, ఇల్లు చూసుకోలేరు, ఇన్ఫ్లుయెన్స్ మీరు సాఫ్ట్గా ఉన్నారు, మెతక దూరంతో ఉన్నారని చెప్పాడా, ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది బేబక్క. అగో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, ఇదే సాఫ్ట్నెస్ అంటే మీరు కమాండింగ్ లేదు అన్నట్టుగా ఆ అమ్మాయి మంచి పాయింట్ పట్టుకుంది అక్కడ 9కి, ఖచ్చితంగా పట్టుకుంది. ఎలా ఉందంటే నిఖిల్ అంటే 9కి ఇక్కడ చెప్పిన విధానం చూస్తే, మీరు సాఫ్ట్గా ఉన్నారని, వీళ్ళు చాలా సాఫ్ట్గా చాలా నైస్గా ఆమె డ్రీమ్ అయితే పగలగొట్టారు. ఇక్కడ 9కి ఏమంటుంది, సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయొచ్చు, కానీ మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి కదా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, మీకు ఎందుకు స్ట్రాంగ్ ఒపీనియన్ లేదు అని ఆ అమ్మాయి అంటుంది. అది నేనేమంటానంటే, ఇక్కడ బేబక్కకి చేయగలిగే కేపబిలిటీ ఉంది, కంట్రోల్ చేయగలదు, హ్యాండిల్ చేయగలదు, అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఇప్పుడే కదా వచ్చామన్నట్టు ఉందేమో అనిపిస్తుంది నాకు. అట్లా ఇంకోటి ఏంటంటే మెయిన్, ఆమె ఇంకా బేబక్క మీద పెద్ద ఎలిగేషన్ ఏం చేయలే, నువ్వు ఇది బ్లండర్ చేసావు, నీ వల్ల ఏదో ఫెయిల్ అయింది, నువ్వు అస్సలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, నీ వల్ల అదేయింది ఇదైంది ఏం చేయలే. జస్ట్ మీరు సాఫ్ట్గా ఉన్నారు అని చెప్పారు. సాఫ్ట్గా ఉన్నారు అన్నదానికి అంత గట్టిగా డిఫెండ్ చేసుకున్నంత ఏముంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, సీతక్క అండ్ నాగమణికంట ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు అగ్రి అయిపోతున్నారు, వాళ్ళు చెప్పే పాయింట్కి, మీరు సాఫ్ట్గా ఉన్నారంటే అవును, మీరు నచ్చినట్టు చేయండి, ఎందుకు అయిపోతున్నారు, మీరు ఎందుకు ఇంకా గట్టిగా చేయలేదంటే, అప్పుడు మరి ఈమెకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళతో ఈమె బేబక్క డిఫెండ్ చేయదు కదా, సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళకి నాకు వద్దులే అమ్మా, నేను అలాగే అని వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అమ్మా, సాఫ్ట్గా వెళ్ళిపోతానమ్మా అని వాళ్ళతో డిఫెండ్ చేయదు కదా, సీతతో కానీ నాగమణికంటతో కానీ. ఇప్పుడు అందుకే బేబక్ ఇక్కడ అగ్రి అయిపోయినా సీత నాగమణి మాత్రం అగ్రి కావట్లే. దాన్ని కూడా వీళ్ళు రీజన్గా మార్చి చూపుతున్నారు అనమాట. ఎవరు, 9K అండ్ నిఖిల్. చూసారా, ఇందాక చెప్పాడు నిఖిల్, ఇందాకేం చెప్పాడు, మీరు సాఫ్ట్గా ఉన్నారని చెప్పారా, ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే జరుగుతుంది ఇక్కడ. ఆ సీత బయట ఉన్న వాళ్ళు చెబితే మళ్ళీ మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, మీకంటే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ లేదా అని.
అంటే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు నైనిక వాళ్ళు సీతా నాగమణి బేబక్కి సపోర్ట్ చేస్తున్నారు, బేబక్ సపోర్ట్ చేస్తున్న వారితో నాకు సపోర్ట్ చేయొద్దు అని డిఫెండ్ చేయలేదు కదా అని లెక్క అడుగుతున్నారు. వాళ్ళిద్దరూ బేబక్తో గొడవ పడ్డారు అనుకోండి, సీత కానీ లేకపోతే ఇంకెవరు కానీ, అప్పుడు ఇవి డిఫెండ్ చేస్తుంది. కానీ సపోర్ట్ చేస్తే ఎందుకు డిఫెండ్ చేయలేదు అనడం కాదు, కరెక్ట్ కాదు కదా. కాకపోతే ఇక్కడ లాజిక్ ఏంటంటే నైనిక కరెక్ట్ లాజిక్ పాయింట్ అయితే పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది. నిఖిల్ చెప్పిందే ఇక్కడే లైవ్లో ప్రూవ్ అయ్యింది, చూసారా బేబక్క ఇంతకు చెప్పింది ఇప్పుడు చేశారు కదా అని లాజిక్తో కరెక్ట్గా లాక్ చేసేస్తుంది అక్కడ బేబక్ని. ఆ రకంగా అయితే లాజిక్ అయితే గట్టిగానే పట్టించింది ఆ అమ్మాయి. సరే అయితే ఇక్కడ ఫైనల్గా ఓవరాల్గా చూద్దాం, మళ్ళీ ఎపిసోడ్ అయ్యేప్పుడు మాట్లాడుకుందాం. మూడో దేవుడిది అంటే శేఖర్ భాష, మీరు కూడా అర్హులు కాదని లెక్క ఆయన డ్రీమ్ అయితే పగలగొట్టారు. మరి ప్రోమోలో చూపే తప్ప ఎందుకు ఏం రీజన్స్ అని చూద్దాం. ఫైనల్గా యష్మి గౌడకి వచ్చేసరికి ఇక్కడ సోనియా అంటుంది, ఆ ముగ్గురిని కాదని ఈమె ఫైనల్గా ఉంచారు. వాళ్ళు ఇప్పుడు నబిల్కి చెప్పారు, నువ్వు యాక్టివ్గా లేవు, తీసుకోవట్లే, ఇనిషియేటివ్ తీసుకోవట్లే, కేపబిలిటీ ప్రదర్శించట్లేదు అని లెక్క. అలాగే బేబక్ కూడా సాఫ్ట్ అన్నారు, ఈ శేఖర్ భాష కూడా అదే చెప్పారు. కానీ వాళ్ళకి ఏవైతే రీజన్స్ చెప్పి మీరు పక్కన పెట్టారో అవన్నీ ఈమెలో కూడా ఉన్నాయి అన్నట్టు లెక్క ఈవిడ చెబుతుంది. ఎందుకంటే ఈమె కూడా కొన్ని పనులు చెప్తే చేయట్లే, నేనెందుకు చేయాలి అన్నట్టుగా ధిక్కార స్వరం వాయిస్ రేజ్ చేస్తుందని లెక్క సోనియా అడుగుతోంది. ఇక్కడ యష్మి ఏమంటుంది, నా గురించి నువ్వెందుకమ్మా ప్రతిసారి పుల్లింగ్ చేస్తావు, నువ్వెందుకు రియాక్ట్ అయిపోతున్నావు, నేనెందుకు డిఫెండ్ చేసుకోవాలి అంటుంది. అంటే ఇక్కడ లాస్ట్కు ఉన్నది ఎవరు, యష్మి గౌడ కదా. సో ఈమె తోపు, ఆ ముగ్గురిని ఆపు అన్న లెక్క వాళ్ళు చెప్పారు. అలా చెప్పినప్పుడు ఈమె తను డిఫెండ్ చేసుకోవాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆన్సర్ చేయాల్సింది నిఖిల్ అండ్ నైన్కైతే వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఇక్కడ యష్మి గౌడ్ ఏంటంటే చాలా ఇనిషియల్స్, ఇంకా ఆట మొదలే కాల, ఫస్ట్ 1 డే అయింది, ఇంకా సెకండ్ డేలోనే ఆవిడ అంత రియాక్ట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్నది వాళ్ళ ముగ్గురిని కాదు, నిన్ను పెట్టారు కనుక వాళ్ళ ముగ్గురులో ఏవైతే క్వాలిటీస్, మంచి గుడ్ క్వాలిటీస్ అంటే హౌస్ని హ్యాండిల్ చేసే చీఫ్గా అర్హత సాధించేదానికి ఏవైతే క్వాలిటీస్ లేవన్నారో అవి కూడా నీ లేవు అని చెప్పినప్పుడు నువ్వు ఇంకా నా కేపబిలిటీ అర్థం చేసుకోవాలా, నాలో కూడా ఈ టాలెంట్ ఉంది, నేను ప్రూవ్ చేసుకోగలను, నేను అంతకంటే తోపే అని ఇప్పుడు చెప్పొచ్చు, ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను వివరించవచ్చు. కానీ రియాక్ట్ అయిపోయి ఫ్రస్ట్రేట్, నువ్వు ఎందుకు ప్రతిసారి నన్ను చేస్తాను అంటే అక్కడ ఉన్నది నువ్వే కదా, నీ గురించే కదా డిస్కషన్, ఈ అర్హురాలా కాదనేదే కదా పంచాయితీ, ఈమె ఎందుకు వాళ్ళ ముగ్గురి కంటే బెస్ట్ అనేది వాళ్ళు చెప్పాలి, ఈమె కూడా అవసరమే చెప్పుకోవాలి. 1 minute నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను చెబుతా నేను ఎలా బెస్టో ఎక్కడ కాదు అని చెప్పేసి. సో ఆవిడ అడిగింది. పైగా ఇక్కడ మీరు గమనిస్తే సోనియా యష్మిని అడగలేదు, నిఖిల్ని అడుగుతోంది. అందుకే నిఖిల్ కూడా అక్కడ ఆగు, ఏం పేరు యష్మి నువ్వు ఆగు, లెట్ మీ ఫినిష్, నేను ఫస్ట్ ఫినిష్ చేస్తా ఉండు అంటున్నాడు. ఇక్కడ అంటే ఫస్ట్లోనే బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది యష్మి. ముందు ఇలాగైతే చాలా కష్టం, కెలుగుతారు. అది బిగ్ బాస్ హౌస్, కెలికిఫైయింగ్, నీతో పోటీదారులు వాళ్ళు నిన్ను అడుగుతారు, నువ్వెందుకు అర్హురాలు అంటే ఎస్ నేను ఎందుకు అర్హురాలనే అని లాజిక్ మిస్ కాకుండా కూల్గా అలాగా ప్రశాంతంగా చక్కగా చెప్పు, బ్రహ్మాండంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. నువ్వెందుకు నన్ను కెలిఫైన్ చేస్తావు, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి ఆవేశపడిపోతే ఇంకా స్టార్టింగ్ ఇది ఇంకా చాలా ఉంటాయి. ప్రతిసారి అడుగుతారు, ఎందుకు కాదు, ఎందుకు ఆవిడ అవసరం లేదు, పక్కన పెట్టండి, ఆవిడకి అంత లేదంటారు. నాకు ఎందుకు నేను అర్హులు చెప్పుకోవాలి, ఎట్లా చేసుకుంటాను, ఎందుకు ఆవిడ బాగా ఇదైపోతుందో స్టార్టింగ్లోనే అనిపించింది. అలాగే మార్నింగ్ కూడా గమనిస్తే నిఖిల్ అండ్ యష్మి బడ్డీగా వచ్చారు, ఆ పాత సీరియల్ దీంట్లో కూడా పరిచయం ఉంటుంది. ఏమంటున్నారంటే రేపు నిఖిల్ అడుగుతాడు, రేపు ఈ అమ్మాయి యష్మి అడుగుద్ది, రేపు కప్పు బడ్డీగా వచ్చాం కాబట్టి రేపు కప్పు కూడా కలిసి ఆడతాం, కలిసే జర్నీ ఉంటుంది, కలిసే తీసుకెళ్తాం కప్పుని అనుకుంటున్నావు అంటే అట్లా ఉండదు, ఇక ఎవరి గేమ్ అలా ఆడుకోవాల్సిన లెక్క ఈ అమ్మాయి యష్మి అంటే నిఖిల్ అన్నాడు, నీకు క్లారిటీ ఉంది కదా, ఉంటే పర్వాలేదు ఓకే అనే లెక్క మాట్లాడాలి. అంటే ఈ పాత పరిచయం కావచ్చు, ఈ ఫేవర్ అనేది వీళ్ళకి పంప ముంచుద్ది, అది ఎవరైనా కానీ. అఫ్కోర్స్ ఇంకా 1 డేలో 2 డేలో మనం కూడా చెప్పలేము, ఇంక ముందు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలనేది క్లారిటీ ఉంది యష్మికి. సో అదే కంటిన్యూ కావాలి. కానీ ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఈ ఫేవరిజం కనిపిస్తూ ఉంది, కనిపించేటప్పుడు డిఫెండ్ చేసుకుంటే దీనివల్ల వాళ్ళకి నష్టం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి, ఎవరి పాటలు పాడాలి అని చెప్పి. సో ఇక్కడ ఏంటి ఫైనల్గా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తే, ఇప్పుడు ఇక్కడ నైనిక అండ్ ఆయన పేరు నబిల్ కూడా బడ్డీగా వచ్చారు. అక్కడ ఒక కంటెస్టెంట్గా ఒక ప్లేయర్గానే నైనిక చూస్తాం తప్ప జలగల మనం బడ్డీగా వచ్చాం కాబట్టి హౌస్లో కూడా అది ఫ్రెండ్షిప్ కొనసాగిద్దాం లేదా బాండింగ్ అట్లా చూడట్లా, ఒక ప్లేయర్గానే చూస్తుంది. ఆయన పక్కన ఫస్ట్ అయితే పక్కన పెట్టేస్తారు. బట్ వీళ్ళేంటి ఈ ఫేవర్ అనేది జెల్ అయ్యారు కనుక ఈ ఫేవరిజం కానీ ఇదే వాళ్ళకి నష్టం. సో మొత్తానికి ఎట్లా అయితే అనిపించింది ఇక్కడ ఈ విషయంలో సోనియా అడగడంలో తప్పలేదు అనిపించింది. అక్కడ నైన్కైతే మంచి పాయింట్ లాజిక్ అయితే పర్ఫెక్ట్గా లాగింది. బేబక్ కూడా డిఫెండ్ చేసుకోకపోవడం ఆవిడ తప్పు. ఇప్పుడు నబిల్ ఎలా చేసుకున్న డిఫెండ్ నువ్వు చేసావా, నీకుందా, ఎట్టా ఉండాలి. మరి శేఖర్ భాష ఎలా డీల్ చేసాడు ఏంటో చూద్దాం. ఎప్పటికప్పుడే అప్డేట్స్ వస్తాయి, క్రేజీగా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ అయితే పబ్లిష్ అయితే ఫాలో అయితే అన్ని వీడియోలు ఫాలో అయితే మొత్తం పిక్చర్ అయితే మీకు క్లియర్గా అర్థమైపోద్ది.